అయితే ఒక ఊరిలో ఒక రిచెస్ట్ పర్సన్ ఉన్నాడు. తనకు ఒక కూతురు మాత్రమే. కూతురికి పెళ్లి చేయాలనుకుంటాం కదా, మన ఇంట్లో ఏదో ఉంచలేం కదా. అయితే పెళ్లి చేశాడు. ఆ అబ్బాయికి తండ్రి లేడు, ఒక తల్లి మాత్రమే ఉంది. పెళ్లి చేసిన తర్వాత ఇంట్లో అత్త ఈ పని చేయి ఆ పని చేయి అని చెప్తూ ఉంటుంది కదా. దాన్ని బట్టి కోడలు ఏం చెప్పేదంటే, ఈ బాగా ఇసుకిస్తుంది, మనం చేయలేము అని ఇంటికి పారిపోయింది అనమాట. సో ఇంటికి పారిపోయిన తర్వాత అతని తండ్రితో అంటది, నాన్న మా అత్తగారు మాకు బాగా మా ఇద్దరి మధ్య ప్రవేశం లేకుండా చేస్తుంది, దీనికి ఎట్లాగైనా చంపేసేయాలి అని చెప్తే, సరే అమ్మ అని చెప్పి తండ్రి చెప్తాడంట. లైక్ ఒకవేళ కర్రతో కొడితే నువ్వు చంపినట్టు అవుతావు, లేదు నేను ఒక సీసా ఇస్తాను, దాంట్లో ఒక విషయం కల్పిస్తాను, దాంట్లో అన్నంలో ఒక చుక్క, కర్రీస్లో ఒక చుక్క, వాటర్లో ఒక చుక్కని కలిపి ఇస్తే ఆమె ఖచ్చితంగా చనిపోతుంది అన్నాడు. సరే అని వెళ్ళిందంట. అక్కడి నుంచి ఆమె కర్రీలో ఒక చుక్క వేయడం, వాటర్లో ఒక చుక్క వేయడం, అన్నంలో ఒక చుక్క వేసి తినిపించడం తాగించడం చేసేదంట. తర్వాత ఆమె ఏమనుకుంటుంది, అరే నా కోడలు మంచిగా పని నేర్చుకుంది, అంతా బాగానే చేసుకుంటుందని కన్న తల్లిలాగా చూసుకుంటున్నాను. సరే కోడలు కూడా తన సొంత కూతురులాగా చూసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి తన కూతురే వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళి, నాన్న మా అత్త నాకు సొంత కూతురు కంటే ఎక్కువ చూసుకుంటుంది, నేను ఆమెను చంపమని చెప్పాను, పాపిస్తుందానా, చంపొద్దు, ఏదో ఒకటి మార్గం చెప్పు అన్నాడు. అయితే తండ్రి అంటాడంట, నేను ఇచ్చింది విషయం కాదు, టానిక్ ఇచ్చాను, అందులో బలం టానిక్, అదే ఇచ్చాను. ఇక్కడ విషయం ఏంటంటే, అత్త ఎప్పుడు అమ్మ అవ్వదు, కోడళ్ళు ఎప్పుడు కూతురు అవ్వదు. మనం కలిసిమెలిసిగా ఉంటే జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది. ఇదే విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఏమంటారు?